ఇకపై బోటు అందాలు చూసేందుకు కేరళ వెళ్లాల్సిన పని లేదు. బ్యాక్ వాటర్ అందాలు తిలకించేందుకు ఎక్కడో సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పని అసలే లేదు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టూరిజాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు మన విజయవాడలోనే భవానీ ఐలాండ్లో 3 బోట్లకు సంబంధించి అత్యాధునిక హంగులతో అద్భుతమైన ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి ఇక్కడ మనం ఫ్లోట్ పోడ్ అనే బోట్లో ఉన్నాము. అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి, దీని ప్రత్యేకతలు ఏంటి చూద్దాం పదండి. ఇప్పుడు మనం ఫ్లోట్ బోట్లో ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే కనుక ఒక లగ్జరీ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. అంటే పర్యాటకులు ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి, పగలంతా నీటి యొక్క అందాలు చూసి ఇక్కడ నైట్ రిలాక్స్ అవ్వడానికి గాను ఇక్కడ ఒక లగ్జరీ బెడ్రూమ్ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక 3 మెంబర్స్ కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టీవీ చూడడానికి గాను ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ చూస్తున్నట్టయితే కనుక మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా చాలా లగ్జూరియస్గా కస్టమర్స్కి, అదేవిధంగా పర్యాటకులకు అనుగుణంగా ఏ ఇబ్బంది లేకుండా అదేవిధంగా ఇక్కడ చూస్తున్నట్టయితే కనుక బోట్ జాకెట్స్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి. అంటే ఎటువంటి ప్రమాదం, అంటే ముందస్తు ప్రమాదానికి గురవకుండా, ఎటువంటి ఇబ్బంది రాకుండా వెంటనే లైఫ్ జాకెట్లు తీసుకొని వేసేసేలాగా ఇక్కడ జాగ్రత్తగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మొత్తం మీద ఇక్కడ ఫ్లోట్ బోర్డ్లో ఇక్కడ లగ్జరీ బెడ్రూమ్ అయితే చాలా బాగుంది. ఇక ఇప్పుడైతే మనం ఫ్లోట్ హోమ్లో ఉన్నాము. ఈ ఫ్లోట్ హోమ్ ఏంటంటే పర్యాటకులు పగలంతా ఈ నీటి అందాలు తిలకించి రాత్రి టైంలో ఇక్కడ కూర్చొని సేద తీరడానికి గాను ఇక్కడ కొన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అంటే హోమ్ అట్మాస్ఫియర్, మనం హోమ్లో ఎలా ఉంటామో అలాగే నీటి మీద విహరిస్తూ హోమ్లో మనం ఎలా ఉంటామో అలాంటి దానికి సంబంధించి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఇక్కడ. ఇక ఇప్పుడు మనం రొమాంటిక్ ఫ్లోట్ అండ్ డైన్ అనే ఏరియాలో, అంటే బోట్, అలాంటి బోట్ ఒకటి ఏర్పాటు చేశారు. ఏంటంటే ఇది కపుల్స్, ఒక 6 మెంబర్స్ కూర్చొని డైనింగ్ చేసే, అంటే లంచ్ డిన్నర్ చేసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. లైక్ ఇక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ చేయొచ్చు. అదేవిధంగా ఫ్యామిలీ మొత్తం కూర్చొని నీటిలో విహరిస్తూ ఇక్కడ డిన్నర్ చేసే అనుభవం కోసం ఇక్కడ ఇది ఏర్పాటు చేశారు. ఇదైతే చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ టూరిజాన్ని కొత్త పుంతలు తొక్కించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం మన టూరిజం శాఖను అభివృద్ధి చేయడం జరిగింది. ఇందులో భాగంగా విజయవాడలో ఉన్న కృష్ణా నదిలోనే ఇక్కడ ఉన్నామంటే, ఇది చూస్తున్నట్టయితే ఇక్కడ ఉన్నామా లేదంటే కేరళ రాష్ట్రంలో ఉన్నామా అనే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఏర్పాట్లే కాదు, భద్రతను దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. కెమెరా పర్సన్ శ్రావణ్తో ఉషా, ఏడీబీసీ న్యూస్ ఛానల్.